ప్రధానంగా అక్కడ మొత్తం కంప్లీట్గా ఫేక్ హామీలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చేయనివి కూడా చేశామని చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. 60,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు. అలాగే డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తా అన్నది 11,000 ఇచ్చిర్రు. దానికి సంబంధించి కూడా ప్రచారం జరుగుతూ ఉంది అక్కడ. అలాగే బీసీ కులగలన చేయకుండానే చేశామని చెప్తా ఉన్నారు అక్కడ అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇవాళ నోటిఫికేషన్స్ గత ప్రభుత్వం ఇచ్చిన వాటికి కొన్ని నేను కలిపి ఇచ్చి ఉద్యోగ పత్రాలు ఇచ్చి ఉద్యోగంలో చేర్చి జీతాలు తీసుకునే పరిస్థితిలో ఈ 60,000 మంది ఉన్నారు. ఇది ఎవరి హయాంలో జరిగింది? రేవంత్ రెడ్డి గారి హయాంలో జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారి అకౌంట్లోకి రాకపోతే, ప్రజాపాలన అకౌంట్లోకి రాకపోతే కేసీఆర్ అకౌంట్లోకి ఎలా వస్తుంది? ఆలోచించండి. ప్రభుత్వాలు ఎవరైనా ఉండని ఆటోమేటిక్గా నువ్వు ఇచ్చిన నోటిఫికేషను నువ్వు ఇచ్చినాడు ఎలక్షన్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చిపోయినావు. కానీ నేను వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి మళ్ళీ రీనోటిఫికేషన్స్ చేసి ఇంకా కొన్ని పొజిషన్స్ని వాటికి కలిపి నేను పత్రాలు ఇచ్చిన. మరి నేను చేసిన పని కాకుండా పోతుందా? నిజంగానే కేసీఆర్కి చిత్తశుద్ధి ఉండుంటే ఎలక్షన్లు వస్తాయని నీకు తెలుసు. మరి ఎలక్షన్ల ముందు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినావు? అంటే ప్రజల్ని మోసం చేయడం కాదు అది. ఎలక్షన్ల కోసం నేను నోటిఫికేషన్ ఇస్తున్నా, నువ్వు నాకు ఓటు వేయి, ఇన్ని రోజులు 9 సంవత్సరాలు తిని ఫామ్ హౌస్లో పండుకున్నా, జల్సా చేసినా, బోల్డ్ అంత డబ్బు సంపాదించినా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలపైన అప్పులు పెట్టినా మళ్ళీ నువ్వు నాకు ఓటు వేయడని నోటిఫికేషన్ నువ్వు ఇచ్చినావు నిరుద్యోగులను మోసం చేయడం కోసం. నిరుద్యోగులను కళ్ళు తెరిపించి, నిరుద్యోగుల తమ్ముళ్ళారా మీరు రోడ్ల మీద ఉండొద్దు, చదువుకోండి, మీకు నోటిఫికేషన్స్ ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా చేస్తారు. సమయం ఉన్నది, కొంత సహనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది నా నిరుద్యోగ తమ్ముళ్ళు కూడా. కాబట్టి వేరే వాళ్ళ ట్రాప్లో పడకండి, మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. గత ప్రభుత్వము పండుకొని మొద్దు నిద్ర పోతున్నట్టు నటించింది, కానీ రేవంత్ రెడ్డి గారు అలా లేరు. మీకోసమే మీ అన్న లెక్క ఇవాళ ఒక మంచి ఒక సిటిజన్ లాగా తను ఆలోచన చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. దానికి మనం సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంట్లో వక్రీకరించాల్సినటువంటి అవసరం లేదు. రెండోది 42% సంబంధించి చట్టబద్ధంగా నేను మొత్తం ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో నేను చేసి చట్టం చేసి పంపించిన తర్వాత మరి అది నాకు క్రెడిట్ కాకుండా పోతుందా? 40% నాకు క్రెడిట్ కాకుండా పోతుందని అడుగుతున్నాను నేను. కాలేదు కదా, చట్టబద్ధత రాలేదు కదా. ఆల్రెడీ ఏం చెప్పినాము, విద్యాపరంగా ఉద్యోగపరంగా 2 బిల్లులు పెట్టాం. విద్యా ఉద్యోగం ఒకటి, స్థానిక ఎన్నికలు ఇంకొకటి. విద్యా ఉద్యోగంది కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది కదా, బిల్లు పాస్ చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా. ఇక్కడ కూడా వివక్షత ఇక్కడ కూడా ఉందని ఇక్కడ అడుగుతున్నాను నేను. కాబట్టి నా వంతు నేను ఏం చెప్పినానో నా పని నేను చేశాను కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. దాంట్లో తప్పేమవుతుంది? అది ఇంప్లిమెంట్ అవుతుంది, ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. అవ్వకపోతే మీ మెడలు వంచుతాం అయ్యే విధంగా. అది మా దగ్గర ఉన్నటువంటి దమ్ము, ఈ రాష్ట్ర ప్రజల యొక్క దమ్ము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి బీహార్లో మీరు మోసం చేస్తున్నారు ప్రజలని. ఆ బీహార్ ప్రజలని ఇవాళ అవేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నితీష్ అనేటువంటి వ్యక్తి యూటర్న్ తీసుకొని ఏ విధంగా యూటర్న్ ముఖ్యమంత్రి, ఇవాళ నితీష్ దయాదాక్షణలపైన మీ ప్రభుత్వం ఆధారపడింది. ఇదే నితీష్ దొంగ ఓట్లు వేయకపోయి ఉంటే, ఆయన ఎంపీలు గెలవకపోయి ఉంటే ఇవాళ ఆయన మద్దతుతోటి మీరు కేంద్రంలో అధికారంలో ఉండేవాళ్ళు కాదు కదా. అది ప్రాథమిక ప్రశ్న కదా. కాబట్టి ఆయన మెప్పు కోసం మీరు చేసే పనులకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎండగట్టక తప్పదు. రేపటి నుంచి అక్కడ నెల రోజులు కంటిన్యూగా పాదయాత్ర రూపకంగా ఈ ఓటర్ చోరీ దానిపైన కూడా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయబోతున్నారు. తప్పకుండా బీహార్లో భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపించక తప్పదు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అవేర్ చేయక తప్పదు. ఒక మాట, తెలంగాణలో మరి ఫేక్ ఓటర్ ఐడికి సంబంధించి మరి ఎట్లా ఉండబోతుంది, ప్రభుత్వ చర్యలు ఎలా ఉండబోతుంది, ఇక్కడ కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందా? పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి తప్పకుండా తమ్ముడు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్య కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా అలాంటి అవకతవకలు జరిగినవి అనేవి ఎక్కడైనా తప్పకుండా ఎంక్వైరీ అనేది కూడా చేస్తారు. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా రేపు పిఎస్సి మీటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా డిస్కషన్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా త్వరలోనే వాటి యొక్క పూర్తి వివరాలు కూడా మీకు అందిస్తాను. చూడొచ్చు, ఫేక్ ఓటర్ ఐడీస్కి సంబంధించి ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఫేక్ ఓటర్ ఐడీస్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మేము ఫోకస్ చేస్తాం. ఖచ్చితంగా ఈ ఫేక్ ఓటర్ ఐడీస్కి విరుద్ధంగా మేము కొట్లాడే ప్రయత్నం చేస్తామన్నది కూడా చెప్తా ఉన్నారు. సో అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.